Hey, hello, namaste. Welcome to my channel, The Southern Chef. I'm back with another delicious recipe, chicken noodles. Perfect texture తో సూపర్ టేస్టీ అయిన చికెన్ నూడిల్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎంతో పర్ఫెక్ట్ గా రెడీ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? 1 ఎగ్ వైట్ ని తీసుకున్నానండి. 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ వెనిగర్ అండ్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసేసుకుంటున్నాను. ఇది వాష్ చేసేసుకున్నానండి. నేను ఓన్లీ థై పార్ట్ని తీసుకుంటున్నాను. అది సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు ఈ చికెన్లోకి ఎగ్ వైట్ని యాడ్ చేసేసుకోవాలి. ఎల్లో యాడ్ చేయట్లేదండి, ఆయిల్లో నురుగు వస్తుంది. సో ఓన్లీ ఎగ్ వైట్ని వేసుకోవాలి. And 1 spoon corn flour, 1 teaspoon vinegar, 1 teaspoon soya sauce, 1 teaspoon pepper and తగినన్ని సాల్ట్ వేసుకొని మంచిగా చికెన్కి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 30 minutes మ్యారినేట్ అవ్వడానికి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఒక ప్యాన్లో వాటర్ తీసుకున్నానండి. ఇందులోకి సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎందుకంటే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో నేను 2 ప్యాకెట్స్ నూడిల్స్ తీసుకుంటున్నా కాబట్టి ఇంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నూడిల్స్ని ఇట్లా బ్రేక్ చేసి యాడ్ చేసేసుకోవాలి బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత. సో వీటిని అంతా లోపలికి ఇలా డిప్ చేసి సాఫ్ట్ చేసుకోవాలి. నూడిల్స్ని ఓవర్ కుక్ చేయొద్దండి, జస్ట్ 80% కుక్ అయితే సరిపోతుంది. సో చూసారా, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఒక స్ట్రెయినర్లోకి స్ట్రెయిన్ చేసి తీసి పెట్టుకున్న తర్వాత మెయిన్ టిప్ అండి, ఇందులోకి చిల్డ్ వాటర్ యాడ్ చేయండి. నూడిల్స్లో స్టార్చ్ ఉంటుంది, దానివల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కుంటుంది. సో చిల్డ్ వాటర్ వేసి మనం ఇలా స్టార్చ్ని అంతా రిమూవ్ చేసుకుంటే నూడిల్స్ పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది. సో వీటిని ఇలా స్ట్రెయిన్ చేసిన వాటిని స్టార్చ్ వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ టిప్ని మిస్ చేయొద్దు, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి. చికెన్ని డీప్ ఫ్రైకి తగినన్ని ఆయిల్ వేసేసుకుంటున్న ప్యాన్లోకి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేయండి. ఇలా ఒక్కొక్క చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఓన్లీ థై పార్ట్ తీసుకున్నా కాబట్టి నాకు త్వరగానే కుక్ అయిపోయిందండి. సో మీరు హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, బయట కుక్ అయిపోతుంది బట్ లోపల పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, నేను మైదా వేయలేదు కాబట్టి ఇది ఏమాత్రం అడుగంటలేదు, కడాయిలో పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. మిగిలిన చికెన్ని కూడా నేను ఇలాగే ఫ్రై చేసి తీసుకొని ఉంటున్నాను అండి. చూసారా, చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నూడిల్స్ మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన తెల్లగడ్డ ముక్కలు, ఒక క్యాప్సికంలో సగం పార్ట్ని నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను పొడుగ్గా. మీరు ఇంకా ఏం వెజిటబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఓన్లీ క్యాప్సికం ఉంది ఇంట్లో, సో ఇది మాత్రం వేసాను. క్యాప్సికమ్ని ఏమాత్రం ఓవర్ కుక్ చేయొద్దు, జస్ట్ టాస్ చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకొని ఇందులోనే ఎగ్ యాడ్ చేసేసుకోండి. సో ఎగ్ని కూడా ఒకసారి టాస్ చేసుకొని వీటినంతా ఒకసారి కలిపి మిక్స్ చేసేసుకోండి, క్యాప్సికమ్ అండ్ ఎగ్ని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము పెప్పర్ యాడ్ చేసుకుందాము అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి టాస్ చేసుకోవాలండి. దీని తర్వాత నుంచి ఫ్లేమ్ని మీరు హై చేసేసుకోండి. ఇదంతా ప్రాసెస్ ఓన్లీ హై ఫ్లేమ్లోనే జరగాలి, ఎందుకంటే మనకు నూడిల్స్లో ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలంటే మనం హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే నూడిల్స్ పక్కకు పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉంది నూడిల్స్. సో వీటన్నిటిని 2 చేతుల్లో మనం ఇట్లా స్పాచులా అని పెట్టుకొని
టాస్ చేసుకోండి. అప్పుడు నూడిల్స్ మనకు మంచిగా మిక్స్ అవుతాయి అండ్ నూడిల్స్ కూడా బ్రేక్ అవ్వదు. సో ఇట్లా కొద్దిగా టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ వెనిగర్ అండ్ కొద్దిగా సాల్ట్ నేను పార్ట్స్లో వేస్తున్నానండి, పార్ట్గా. ఎందుకంటే పార్ట్గా వేస్తే సాల్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది రెసిపీలోకి. ఒకేసారి వేసేస్తే మనకు రెసిపీ ఆడ్ అయిపోతుందండి. సో అందుకు ఇట్లా పార్ట్గానే సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా టాస్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ని వేసేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి ప్రాసెస్. సో వీటన్నిటిని మంచిగా టాస్ చేసేసుకొని మనము ఇప్పుడు తగ్గించేసుకుందాం. మూత పెట్టాల్సిన పని లేదండి. తగ్గించుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. మిక్స్ చేస్తూ ఉండండి. సో మిక్స్ చేస్తే మనకు చికెన్ అన్నీ హీట్ అయిపోతుంది అండ్ సూపర్ టేస్టీగా నూడిల్స్ రెడీ అయిపోతుంది. అంతే అండి. ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం. మంచిగా ఇలాగా ప్లేటింగ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందా లేదా చూసారా? పర్ఫెక్ట్ టెక్స్చర్తో మన ఎంతో టేస్టీ అయిన నూడిల్స్, చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మళ్ళీ కలుద్దామండి ఇంకొక వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్.